ఇక నెక్స్ట్ మార్నింగ్ నుంచి పనులు స్టార్ట్ చేశాను. ముందు ఫ్రెష్ అయ్యేసి తలకైతే ఫుల్ ఆయిల్ పెట్టానండి. అసలు ఎంత వేడైపోయిందంటే ఇట్లా ముఖం మీద కూడా రెడ్గా వచ్చేసాయి అనమాట. వేడికి అసలు ఏంటో తెలియదు. ఉంది ఒక వారం రోజులైనా దానికి అసలు ఎన్ని ఎఫెక్ట్లు చూపిస్తుందో. ఒక్కసారి వెదర్ మారితే తలంతా ఇంకా నొప్పి వచ్చేస్తుందని ఫుల్ ఆయిల్ పెట్టేశాను. ముందైతే బట్టలు ఫినిష్ చేసేస్తున్నాను. నేను వచ్చేసరికి బట్టలు ఉన్నాయన్నమాట. పాప స్కూల్ యూనిఫామ్ కూడా వాష్ లేదనమాట, అది అలాగే ఉండింది. ఇక త్వరగా ముందైతే అవి చేసేసాను. రాత్రి రాగానే ఫస్ట్ చెట్లే చూసుకున్నానండి. ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ కలిగే బాధ ఇవే అనమాట, చెట్లు గురించే. ఇక్కడ ఉండేది 4 మొక్కలైనా అవి ఎక్కడ మళ్ళీ చచ్చిపోతాయని భయము. ఇంకా తులసం ఉంది కదా, ఆమె ఎక్కడ నిద్రపోద్దో అదొక టెన్షన్. బట్ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆమె అయితే ఫ్రెష్గానే ఉంటుంది దేవుడి దయ వల్ల. నిజంగా అన్నీ చెప్పుకొని వెళ్తానమాట. అమ్మ నువ్వు దయచేసి నిద్రపోవద్దు నేను వచ్చే వరకు అని చెప్పేసి. ఎక్కువ రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి వాచ్మెన్ దగ్గర అయితే పెడతాను. సో ఇలా ఈరోజు